దోమలు మస్కిటో బైట్స్ వల్ల జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. ఇంకా జాండీస్ కూడా కాదు ఇంజెక్షన్, అది జ్వరంకి ఇచ్చింది రాంగ్. హై ఫీవర్ ఉండిందంట. హై ఫీవర్లో వచ్చి ఇది ఎక్కించారు, సెలైన్ ఎక్కించారు. ఎక్కించలో నేను వెళ్ళినప్పుడు ఏదో వచ్చి అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని ఏదో ఒక 2 ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది కళ్ళంతా ఇది టంగ్ అంతా స్లిప్ అయింది, ఇది అయిపోయింది. నేను అరిసాను, అరిచి డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ వచ్చారు, నన్ను ఎల్లగొట్టేశారు, అదంతా అయిపోయింది. నేను ఒక 1 అవర్ ఒక 1.5 అవర్ తర్వాత నేను ఎట్లాగో ఇట్లా ఐసీయూలో ఎట్లా ఉంటుంది, ఎంఐసీయూలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది ఐసీయూలో కూడా ప్లేస్ లేదు, ఎంఐసీయూలో పెట్టారు. యాక్చువల్లీ ఐసీయూలో పెట్టాలి, ఐసీయూలో కూడా పెట్టాల్సింది లేదు, నార్మల్ బెడ్లో పెట్టేసి ఒక డ్రిప్స్ ఇవ్వాలంటే కూడా పెట్టేసి అదేమో ఐసీయూలో పెట్టారు, ఎంఐసీయూలో పెట్టారు. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడారు. సడన్గా కళ్ళు ఇట్లా ఇట్లా మూసుకొని పోయింది. సరే మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి తుడుస్తున్నారు, బ్లడ్ తుడుస్తున్నారు. బెడ్షీట్ తీసి బెడ్షీట్ మారుస్తున్నారు. బెడ్షీట్ బ్లడ్ ఫుల్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు నుంచి కంటి నుంచి కాడింది బ్లడ్, కంటి నుంచి ముక్కు నుంచి నోటి నుంచి మొత్తం కారుతుంది. ఎంత తల్లి ఎంత పడ్డారమ్మా మీరు. అయ్యో సరే అప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికే చేశాను. నేను ఫోన్ మా ఇంటికి కూడా చేయలేదు. ఫస్ట్ ఫోన్ వాళ్ళ ఇంటికే చేశాను. చేస్తే నా పిల్లలకి ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. ఇంట్లో అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఎవరో వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి వాళ్ళే ఎవరికో చెప్తే టికెట్ వేయమని చెప్పారా? మా ఇంటికి అది నాకు చెప్పి ఉంటే కూడా నేను అక్కడ మా మేకప్ మ్యాన్ చెప్పి ఉంటాను. వాళ్ళు మా ఇంట్లో 2 పిల్లలే ఉన్నారు, ఇంకా నా తమ్ముడు ఉన్నాడు. వాడు కూడా అక్కడ వచ్చేసాడు. బాబాకి దీన్ని తెలియగానే వాడు కూడా వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పాడంట బాంబేకి. ఎందుకు నీకు ఒక 4000 రూపీస్ ఎంత అప్పుడు వేసుకొని రాలేవా? ముగ్గురు కలిసి ఎంత అవుతుంది? నేను భయంకి ఆయనకి ఫోన్ చేసి చెప్తున్నాను, అన్న ఇట్లా అయిపోయిందని నాకు భయం అవుతుంది, మీరు రండి అని. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. పిల్లల దగ్గర నేను యాక్చువల్ మండేకి వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్తే పిల్లల దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్తాను, 10,000 అట్లా ఇస్తాను. వాళ్ళు ఏంటి వాళ్ళు అది ఇది కొనుక్కొని తినడం ఉంటారు కదా. ఇప్పుడు ఒక్క పిల్లలే ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. వాళ్ళు పిజ్జాలు బర్గర్లు వాళ్ళది ఇది హై ఉంది కదా, వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. వాళ్ళు ఏమని నేను సరిగా చూసుకోను, నేను తీసుకెళ్ళి చంపేశాను, డబ్బుల కోసం ఆస్తి కోసం చంపేశాను అని చుట్టాల దగ్గర చెప్పడము నాకు నవ్వొచ్చింది. వాళ్ళకి తెలీదు ఆయన కొన్నిదాన్ని మా 2 పేరు మీదనే కొని ఉన్నారు, చాలా ఇది నా పేరు మీదనే ఉంది. వాళ్ళు ఎవరికి తెలియదు నా పేరు మీద కొనింది, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారని ఆయన పేరు మీద పెట్టుకుని ఉన్నారని, అన్నీ నా పేరు మీద ఉంది. ఒట్టి కారు మాత్రమే ఆయన పేరు మీద ఉంటుంది. లేకపోతే నాకైనా చిన్న వయసా ఇంకొక వాడిని ఎవరైనా ఉంచుకొని లేకపోతే ప్రేమించో ఈ నాకు దగ్గర నేను చంపేసి వెళ్ళించేది అంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి, అది కూడా లేదు వాళ్ళకి. అది కూడా నాకు చెప్పిందే వచ్చే వాళ్ళ చుట్టాలే వచ్చి చెప్పారు, అమ్మ నీ గురించి ఇట్లా చెప్తున్నారమ్మా అని. చెప్పుకొని నేను చెప్పాను అంతే. నీ ఏమైనా చెప్పుకో, బయట చూసినా వాళ్ళకి తెలుసు కదా నేను ఎవరని, నా పిల్లలకి తెలుసు కదా, మా ఆయనకి తెలుసు. అంతే బయట ఏదైనా మాట్లాడుకొని నేను అస్సలు పట్టించలేదు. మొన్న వాళ్ళ సైడ్ నుంచి మొన్న ఎవరో వచ్చారు ఆఫ్టర్ 7 years. ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారు శాంతి గారు? చూసుకుంటారా అప్పుడప్పుడు వచ్చి కనిపెట్టుకుని ఉంటారా? ఎందుకంటే మీరు అబ్బాయిలు 2 చెట్టంత కొడుకులు అయ్యారు, సినిమాలోకి లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. నా తమ్ముడు అప్పుడు బావ పోయిన తర్వాత వాడే ఉన్నాడు,
చూసుకున్నారు. ఉన్నాడు, కానీ వాడు చనిపోయాడు. 3 years అయింది. వాడికి వచ్చి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. వాడు అప్పటికి థ్రోట్ క్యాన్సర్లో కూడా వచ్చి నా దగ్గర ఉన్నాడు. వాడు చనిపోతున్నాడు అంటే 15 days ముందు నా దగ్గర చేరలేడు, వీళ్ళు 15 daysలో చనిపోయాడు. ఇంకొక కజిన్ బ్రదర్ కూడా ప్రసన్న అని చెప్పి, ఇంకో అరుణ్, ప్రసన్న, వాళ్ళిద్దరు నాతో ఉండింది. ఆ ప్రసన్న కూడా మా స్కూల్ ఫ్రెండ్, నాకంటే 2 years జూనియర్ వాడు, మా తమ్ముడు. ఇది వీడు చేసి వాడు ఇద్దరు 15 days గ్యాప్లో 10-15 days గ్యాప్లో ఒకవాడు షుగర్లో చచ్చిపోయాడు, ఒకవాడు జాండీస్లో చచ్చిపోయాడు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఇట్లా అయిపోయాను, ఎవరు లేదు, అటు నుంచి ఎవరు లేదు, ఇటు నుంచి కర్మబంధాలు అంటారు కదా ఇవి అని. నేను కొంచెం ఇదిగా బట్టి బబ్బుకి, పెద్దవాడికి, శశాంక్కి నేర్పించాడు. వాడు అప్పుడే ఉండేటప్పుడే వాడికి నా తమ్ముళ్ళు ఇద్దరు ఏం చేశారు, ప్రసన్న, అరుణ్ ఇద్దరు, వాళ్ళకి వచ్చి అమ్మ మనకి ఇంత డబ్బు వస్తుంది, మన దీంట్లోపలే ఖర్చు పెట్టుకోవాలి, మనకి ఇక్కడెక్కడ ఇది ఉంది, చెన్నైలో ఇది ఉంది, అమ్మ చేసిన ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇది పెట్టుకొని మీరు చేసుకోవాలి అన్నీ చెప్పి వాళ్ళు ఒక 1.5 year వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే వాళ్ళిద్దరు పోవంగానే పెద్దవాడు తీసేసుకున్నాడు. హీస్ టేకింగ్ చార్జ్. వాడికి ఏదైనా ఉంటే కూడా, వాడికి ఇప్పటికి ఇంత నేర్పించినా కూడా వాడికి వచ్చి దాని విలువ తెలియదు. వాడికి 1000 రూపాయలు ఒకటే, 1,00,000 అయినా ఒకటే అంతే. ఇంకా ఇప్పుడు అలవాటు పడుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే మొత్తం వాడి చేతికి ఇచ్చేసాను. మొన్న కూడా కోపం మీద వచ్చి, అమ్మ అన్నీ నీ పేరు షిఫ్ట్ చేశాను, నువ్వే చూసుకున్నాను. నేను ఎట్లా చూసుకుంటాను, నాకు దీనికి ఎంత వేయాలి, దానికి ఎంత వేయాలి కూడా లేదు. వాడు ఇప్పుడు మొత్తం ఇది మొత్తం కరెంట్ బిల్లు నుంచి మొత్తం వాడే, ఏదైనా రిపేర్ అయినా ఏదైనా వాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు మా పొలంకిలో కొంచెం పని చేపిస్తున్నాను, నానకరామ్ కూడా అవతల చిన్న తోట అన్ని కూరగాయలన్నీ వేస్తున్నాను. సరే దాన్ని కూడా వాడి వారానికి ఒక 2 సార్లు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను. ఇది మన చెట్టు, ఇది మనది, ఇది వస్తుంది, ఇది ఇక్కడ చేస్తాము. బాబాకి అక్కడ ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవాలని చాలా పెద్ద కోరిక ఆయనకి. అక్కడ పొలం దగ్గర ఎప్పుడు అక్కడే కూర్చొని, ఆ చెట్టు కింద కూర్చొని తాగుతారు ఆయన. అక్కడ పెద్ద షెడ్ వేసాము, పిల్లలు డాన్సింగ్ ఫ్లోర్ అలాగా చేశారు. అది అక్కడ ఫుల్ మైక్ సిస్టమ్ అన్నీ పెట్టేసి పిల్లలందరూ, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, బావ సైడ్ నుంచి కూడా వస్తారు. మొత్తం అందరు పిల్లలు వేసి డాన్స్ చేయడము అవన్నీ చేస్తుంటారు. సో అది కోరిక ఆయనకి. అది వచ్చి అది మొత్తం షెడ్ అంతా లేచిపోయింది. మొన్న అన్నీ లెవెల్ చేసేసి ఒక ప్రాపర్టీ ఒకటి అమ్మాను. ఎందుకు ప్రాపర్టీ ఒకటి అమ్మాను, అవన్నీ ఇది చేసి అన్నీ రెడీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే, లోపలికి రావాలంటే 1/2 hour to 45 minutes పెడుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది అది. అవును, అంటే రోడ్డు మీదకి రావడానికి ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ మా ఇంటి లోపలికి ఎక్కడానికే, నేను ఎక్కడానికే చెప్తాను, ఎక్కడానికి దిగడానికి. సో అందుకని అక్కడ చిన్నదా మా ముగ్గురికి తగినట్టు ఒక చిన్న ఇది కట్టుకుని అక్కడ వెళ్ళిపోతామని డిసైడ్ చేసుకున్నాము. సో అది చేయాలి.